హై డియర్ స్టూడెంట్స్. సో కొంతమంది నేను మొన్న 4 days నుంచి అందుబాటులో లేనమ్మా, హాస్పిటలైజేషన్ అయ్యడం కావడం వల్ల మా అడ్మిన్కి ఫోన్ చేసి సార్ క్విక్ రివిజన్ బ్యాచ్ను స్టార్ట్ చేయండి సార్ అని అడుగుతున్నారంట. మీకు రేపు సోమవారం నుంచి మీకు షెడ్యూల్ ఇస్తాను, ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళకు. ప్రజెంట్ వచ్చేసి ప్రాచీన మధ్యయుగమ్మ మీకు క్లాస్ నోట్స్ ఉండేది, మిగతాది వచ్చేసి మెటీరియల్ వచ్చేసి ఆధునిక కూడా ఉంది. కానీ క్లాస్ నోట్స్ గురించి చెప్తాను, ఎందుకంటే క్లాస్ వినకుండా మీకు క్లాస్ నోట్స్ ఇచ్చిన అనుకోండి, అందులో మీకు ఏం అర్థం కాదు. సోమవారం నుంచి మీకు నేను మోడర్న్ కూడా అప్లోడ్ చేస్తాను, ఏదైతే ఉందో అది. సో ఈ పైన రోజు చెప్పాను అనుకోవద్దు, నాకు వచ్చిన రిక్వైర్మెంట్స్ వీళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారేమో. సో ఇది కేవలం ఏపీ హిస్టరీకి 15 రోజులమ్మా, అంతే. ఇంకెక్కువ టైం లేదు. మీరు అనుకుంటున్నారు నిదానంగా చదవచ్చులే, ఫిబ్రవరిలో ఉంటుంది లేని. ఫిబ్రవరిలో ఉంటే మంచిదే, ఒకవేళ డిసెంబర్లో పెడితే ఏపీ హిస్టరీకి 15 days మా, క్వాలిటీకి 15 days మా, అంతే. సో నా కాడ 15 days మా, అంతే. ఎందుకంటే మీరు ఇట్లా ఎత్తి పెట్టుకుంటా ఫస్ట్ పేపర్ మీద కూర్చుంటా ఉన్నారు అనుకోండి, సెకండ్ పేపరు దెబ్బతీస్తుంది. ఓకేనా? అలా కాకుండా చెప్తున్నాను, ఓకేనా? సెకండ్ పేపర్ మాత్రము చాలా దెబ్బతీస్తుంది. నేను డైరెక్ట్గా చాలామంది అడిగారు యాప్ పెట్టుకోవచ్చు కదా సార్ అని. యాప్ జోలికి పోతే మీరెవరో నాకు తెలియదు, ఓకేనా? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మీరు చదువుతున్నారా లేదా అనేది నాకు తెలియదు. ఎలా చదువుతున్నారా ఏం కదా అని నేను మా స్టూడెంట్స్ తెలుసు, నేను 24/7 మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఎట్లా సార్, ఏం కదా సార్, ఎట్లా చదవాలి సార్ అని. దీనికోసము ఏపీ హిస్టరీ కోసం టైం వేస్ట్ చేయొద్దు, పాలిటీ కోసం టైం వేస్ట్ చేయొద్దు. మీరు అంతగా చదవాలనుకుంటే కనుక సెకండ్ పేపర్ మీద ఫోకస్ చేయండి, అది దెబ్బతీస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అందుకే నేను డైరెక్ట్గా నెంబర్ ఇచ్చాను, నా నెంబర్ ఇచ్చాను. అప్లికేషన్ జోలికిపోతే కనుక నాకు డబ్బులు వస్తాయి, మీకు మెటీరియల్ వస్తుంది. కానీ మీరు చదువుతున్నారు లేదని ఎలా తెలుస్తుంది? మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? మా కొడుకు చదువుతున్నారులే అనుకుంటారు. మీ పేరెంట్స్ మా కొడుకు కానీ మా కూతురు కానీ చదువుతున్నారులే అనుకుంటారు. కానీ మీరు చదివేది లేనిది ఒకరికి తెలియాలా. అది ఎవరికి తెలియాలంటే మీ గురువుకే తెలియాలా. ఓకేనా? నాగడానికి కోచింగ్ తీసుకోమని చెప్పట్లేదు, నాకు వచ్చారు కాబట్టి అక్కడ చెప్తున్నాను అంతవరకు, ఓకేనా? సో అలాగే సెకండ్ పేపర్ మళ్ళీ చూడొచ్చు, ముందు ఫస్ట్ పేపర్ని క్లియర్ చేసుకుంటే కనుక ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది 130+ ఈజీగా పెట్టచ్చు. 130+ ఈజీగా పెట్టచ్చు. నేను ఏమేమి చాప్టర్లు చదవాలా, దేని మీద ఫోకస్ చేయాలి అనేది నేను పర్సనల్గా ప్రతి ఒక్కరికి తీసుకుంటాను. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను, ఓకేనా? సో నేను ఫస్ట్ పేపర్కు మాత్రమే మెటీరియల్ ఇస్తానమ్మా. సెకండ్ పేపర్కు రాశాను, కానీ అప్పుడు ఎకానమీ 150 మార్కులకు ఉన్నది కదా, అది రాశాను. అది మీకు పనికిరాదు, అది ఎందుకంటే అప్డేటెడ్ కదా. సెకండ్ పేపర్కు ఫస్ట్ పేపర్ మెటీరియల్ ఇస్తాను, సెకండ్ పేపర్కు గైడెన్స్ ప్లస్ ఏమేమి చదవాలి, ఎట్లా చదవాలా ముందుగానే చెప్తున్నాను. సెకండ్ పేపర్ నాకు మెటీరియల్ కావాలి సార్ అని ఎవరు అడగద్దు, ముందే చెప్తున్నాను. అలా దయచేసి ఏదో మీరు చదువుతున్నారు కదా అని చదివినట్టే ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, చదువుతున్నాం కదా చదివినట్టే ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత 50-50లో ఎత్తిపోతుంది. 50-50లో మీకు ఒక్కోసారి ఒక మార్క్ పోతుంది అన్నమాట. సో కాబట్టి అలా కాకుండా మీకు అప్ టు మెయిన్స్ వరకు ఎప్పుడు కాంటాక్ట్ అయినా కూడా నేను అందుబాటులో ఉంటాను. ఇది మా స్టూడెంట్స్ కూడా తెలుసు. అలాగే జూనియర్స్కు ఎవరైతే జూనియర్స్ బ్యాచ్ ఉంటారో వాళ్ళకు రేపు ఎగ్జామ్ ఏపీ హిస్టరీ 75 మార్కులకు. నేను 150 మార్కులు పెడతానంటే మీరు ఒప్పుకోలే. క్వాలిటీ కూడా నేను ఈ వారంలోనే అయిపోగొట్టేస్తాను, ఇంకా ఎక్కువ టైం లేదు. లాస్ట్కి వచ్చేసరికి బర్డెన్ ఎక్కువ అవుతుంది, టెన్షన్ పడతారు. మళ్ళీ నాకు ఫోన్లు చేసి బాధపడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కాబట్టి చెప్తున్నాను, ఏపీ హిస్టరీ రేపు సోమవారం ఉంటుంది జూనియర్లకు. క్వాలిటీ వచ్చేసి వితిన్ ఈ వీక్లోనే పెట్టేస్తాను, అయిపోగొట్టేద్దాం. పేపర్ 1 అయిపోగొట్టేస్తే కనుక నెక్స్ట్ పేపర్ 2కు టైం ఉంది, ఓకేనా? పేపర్ 2కు నేనేం చెప్తానో చదవండి మా, దయచేసి మీరు సొంత ప్రయోగాలు చేసి చదవద్దు, మళ్ళీ చెప్తున్నాను. అలాగే ఏపీపీ చైర్మన్ గారు కూడా పోస్టింగ్ తీసుకుంటారు తొందరలో, జాగ్రత్త. పోస్టింగ్ తీసుకుంటారు, జాగ్రత్త. ఒకవేళ వాళ్ళు డేట్ ఇచ్చారంటే అయిపోయాయి,
టెన్షన్కు ఆందోళనకు గురవుతారు. అలా ఆ పొజిషన్కు మీరు రాకూడదు అని చెప్తున్నాను. మీరు ఎవరైనా జాయిన్ కాకపోయినా పర్లేదు, నేను జాయిన్ కావాలనుకున్న వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా? కొత్త వాళ్ళు జాయిన్ కావాలి, జాయిన్ కాకపోయినా జాయిన్ పర్లేదు. అనవసరంగా ఫోన్ చేశారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అని అనే టాపిక్ అడగాకండి. ఏదైనా మీరు అడగాలంటే మెసేజ్ రూపంలో పెట్టండి. ఒకవేళ నేను అందుబాటులో ఉంటే పర్లేదు, అడ్మిన్ అందుబాటులో ఉంటారు ఒకటిసార్లు. సో కాబట్టి నేను సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాను. ఏదైనా మీరు మాట్లాడాలి, ఏదైనా చేయాలంటే వాట్సాప్ చేయండి దయచేసి, డైరెక్ట్ కాల్ చేయొద్దు. 6:30కి 6కు కాల్ చేస్తే కనుక నా కార్డు ఉన్నాయి, అడ్మిన్ కార్డు ఉన్నా కూడా కొద్దిగా ఇబ్బందే కదా, ఇంట్లో ఉంటారు కదా, ఇబ్బందే కాబట్టి చెప్తున్నాను. మెసేజ్ పెట్టండి, వాట్సాప్ కాల్ చేయొద్దు. మెసేజ్ పెడితే కనుక రిప్లై చేస్తుంది అన్నమాట. ఓకే, అది నేను చెప్పాలనుకునేది. ఎవరైనా క్విక్ రివిజన్ వీళ్ళు ఆల్రెడీ ఎవరో జాయిన్ కావాలని అని అడిగారంట, వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకు నవీన కూడా ఇస్తాను. మొత్తం ఆల్రెడీ ఇచ్చాను, ఏది మెటీరియల్ ఇచ్చాను. నేను చెప్పేది క్లాస్ నోట్స్. ఓకేనా? మీ క్లాస్ నోట్స్ దేనికి మనకు వస్తుందంటే లాస్ట్ క్విక్ రివిజన్ మనకు వస్తుంది. ఓకే, ఎనీవే అమ్మా, మీకు నేను సోమవారం నుంచి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కర్ణాటక యుద్ధాలు కూడా ఆపేశాను యాక్చువల్లీ ఇక్కడ అప్లోడింగ్. సోమవారం నుంచి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా మీకు అప్లోడింగ్ అవుతుంది. ఓకే, ఎనీవే సెకండ్ పేపర్కు నానాకటన్ని చదవద్దు. 4-5 బుక్కులు కొనుక్కొని ముందర వేసుకొని చదవద్దు. ఏదో అథెంటిక్ బుక్ మాత్రమే చదవండి. ఓకేనా? ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ.